నమస్కారము. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యం గురించి నేర్చుకుందాం. అసలు ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎక్కడున్నాము అంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్నాము. అందులో ఫస్ట్ లెక్చర్ ఏంటి? స్టోన్ ఏజ్, రాతి యుగం, ఏజెస్ ఆఫ్ ప్రీ హిస్టరీ, అదే పాలోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. సెకండ్ లెక్చర్ ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిన తర్వాత, పతనం అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక మేజర్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది, అదే వేదిక్ సివిలైజేషన్. వేదిక్ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆరియన్స్ వచ్చిన తర్వాత, ఆర్యుల రాకతో ఒక కొత్త నాగరికత స్టార్ట్ అయింది, అదే వేద నాగరికత. ఇవన్నీ మనం ముందే నేర్చుకున్నాం కదా. అవును. అయితే వేదిక్ లిటరేచర్ అనే ఈ టాపిక్ కంప్లీట్గా సంపూర్ణంగా ఏ డౌట్స్ లేకుండా అర్థం కావాలంటే ఏవైతే టాపిక్స్ కావాలో, అదే స్టోన్ ఏజ్, ఐవీసీ, వేదిక్ సివిలైజేషన్, ఇంకా వొకాబులరీ రిలేటెడ్ టు వేదిక్ లిటరేచర్, ఇవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసి మీరు ఇక్కడికి వస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. అయితే ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనకు ఎలా తెలిసింది? వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఇది, వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ ఇది, వాళ్ళ రిలీజియన్ ఇది, వాళ్ళ కల్చర్ ఇది, వాళ్ళ ట్రెడిషన్స్ ఇవి అని మనకు ఎలా తెలిసింది? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే అది ఆర్కలాజికల్ రిమైన్స్. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపితే ఆ త్రవ్వకాలలో బయటపడిన వస్తువులను పరీక్షించి సింధు లోయలో ఇలాంటి ఒక నాగరికత ఉంది, వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఇది, వాళ్ళ ఇలా ఉండేవారు అని మనకి తెలిసింది. అవును. మరి దీని తర్వాత వచ్చిన మేజర్ సివిలైజేషన్ వేదిక్ సివిలైజేషన్ గురించి మనకి ఎలా తెలిసింది? వాట్ ఈస్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేదిక్ సివిలైజేషన్ అంటే అది వేదిక్ లిటరేచర్. ఆర్కలాజికల్ రిమైన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ప్రధానంగా మనకి ఎలా తెలిసింది? వాట్ ఈస్ ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే అది వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యము. ఆ వేద సాహిత్యం ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే. వేదిక్ సివిలైజేషన్, వేదిక్ లిటరేచర్ అని అంటున్నాము. మరి అసలు వేద అంటే ఏంటి తెలియాలి కదా. చూద్దాం. వేద ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ విత్, విచ్ మీన్స్ టు నో. అంటే ఈ వేద అనే వర్డ్ రూట్ వర్డ్ విత్ నుంచి వచ్చింది. విత్ అంటే మీన్స్ టు నో, అంటే తెలుసుకోవటము అని అర్థము. వేద అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మికతమైన జ్ఞానాన్ని వేద అని అంటారు. ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించుకోవటము అని అర్థం వేద అంటే. ఓకే. వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యం. ద వేదాస్ ఆర్ లార్జ్ బాడీస్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వేదిక్ సాంస్క్రిట్ అండ్ ఆరిజినేటెడ్ ఇన్ యాన్షియంట్ ఇండియా. పురాతన భారతదేశంలో ఉద్భవించిన ఒక పెద్ద మతపరమైన టెక్స్ట్ ఏదైతే ఉందో అది కూడా సంస్కృతంలో ఉంది. ఏంటి అంటే అది ఈ వేదిక్ లిటరేచరే. ద ఓల్డెస్ట్ స్క్రిప్చర్స్ ఆఫ్ హిందూయిజం, హిందూయిజంలోనే పురాతనమైన స్క్రిప్చర్స్ అండ్ ద ఓల్డెస్ట్ లేయర్స్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్. సంస్కృత సాహిత్యంలో కూడా చాలా పురాతనమైన పొరలు ఏంటి అంటే అది వేదిక్ లిటరేచర్. The Vedas are said to have been passed from one generation to next generation through verbal transmission, also known as Shruti or revelation. అయితే మనకి వేదాలు అనేది మనం చాలాసార్లు విన్నాం. 4 వేదాలు ఉన్నాయి అని మనకి తెలుసు, ఎవరికైనా కానీ చాలామందికి తెలుసు. ఆ 4 వేదాలు ఏంటి? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఈ వేదాలన్నీ ఎలా తెలిసాయి మనకి? ఓకే. వేదిక్ సివిలైజేషన్ గురించి మనకు వేదాలలో ఉంది కాబట్టి మనకు తెలిసింది. మరి వేదాల గురించి ఎలా తెలిసింది, అసలు ఎలా వచ్చాయి అవి అని అంటే అవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ట్రాన్స్మిట్ అయ్యాయి. ఎలా అంటే త్రూ మౌత్. ఈ కాలంలో ఇలా జరిగింది అని వాళ్ళ పిల్లలకు చెప్పుకున్నారు, వాళ్ళ పిల్లలకు చెప్పుకున్నారు. అలా కొన్ని శతాబ్దాలుగా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి త్రూ వర్బల్ ట్రాన్స్మిషన్ ఈ వేదాస్ ట్రాన్స్మిట్ అయ్యాయి, త్రూ మౌత్ చెప్పుకున్నారు. దీన్నే శృతి అని కూడా అంటారు, ఆర్ రివిలేషన్ అని అంటారు. శృతి అంటే ఏంటి? టు హియర్, వినడం.
రివిలేషన్ అంటే ఏంటి? రివీల్ చేస్తున్నారు, ఏదైనా సీక్రెట్ ఉంది, ఏదైనా ట్రూత్ ఉంది, ఏదైనా స్టోరీ ఉంది, దాన్ని రివీల్ చేస్తున్నారు, బయట పెడుతున్నారు అంటే దాన్ని రివిలేషన్ అని అంటారు. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఎలా ట్రాన్స్మిట్ అయింది? రివీల్ చేస్తేనే కదా, బయట పెడితేనే కదా, వింటేనే కదా. టు హియర్, శృతి అంటేనే హియర్, వినడం. ఒకరు రివీల్ చేస్తున్నారు, ఒకరు వింటున్నారు, అలా ట్రాన్స్మిట్ అయింది. దీన్నే శృతి అని కూడా అంటారు. అయితే వేదిక్ లిటరేచర్ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. వేదిక్ సివిలైజేషన్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి శృతి లిటరేచర్, 2 స్మృతి లిటరేచర్. శృతి లిటరేచర్ అండ్ స్మృతి లిటరేచర్. శృతి సాహిత్యం, స్మృతి సాహిత్యం అంటే ఏంటి ఈ 2 అనేది చూద్దాం. ఫస్ట్ శృతి లిటరేచర్, శృతి సాహిత్యం. శృతి ఈజ్ దాట్ విచ్ హ్యాస్ బీన్ హర్డ్, వినడం, మనం విన్నది, దాన్ని శృతి అని అంటారు. ఇట్ ఈస్ క్యానోనికల్. క్యానోనికల్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్, వర్త్ స్టడీయింగ్ అనమాట. ఈ లిటరేచర్ చదివాము అంటే అది వర్త్ అన్నప్పుడు దాన్ని క్యానోనికల్ అని అంటారు. కన్సిస్టింగ్ ఆఫ్ రివిలేషన్, అవును రివిలేషనే కదా, ఎవరో ఒకరు రివీల్ చేస్తున్నారు, బయట పెడుతున్నారు ఈ స్టోరీలో, లేకపోతే ఇలా జరిగింది అని. సో కన్సిస్టింగ్ ఆఫ్ రివిలేషన్ అండ్ అన్క్వశ్చనబుల్ ట్రూత్ అంటే ప్రశ్నించలేని ఒక సత్యాన్ని, ఇది నిజమా కాదా అని కూడా ప్రశ్నించని అవసరం లేని సత్యం. అండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఏంటి? శాశ్వతమైనది. అలాంటి సాహిత్యాన్ని శృతి అని అంటారు. మరి ఈ శృతి లిటరేచర్లో ఏమేమి ఉంటాయి అంటే వేదాస్ ఉంటాయి, 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద అండ్ దేర్ సంహితాస్. సంహితాస్ కూడా ఉంటాయి. సంహితాస్ అంటే ఏంటి అంటే ప్రతి వేదాలలో మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్ర టెక్స్ట్ని సంహితాస్ అని అంటారు. ఇంకేముంటాయి శృతి లిటరేచర్లో అంటే బ్రాహ్మణాస్, అరణ్యంకాస్, ఉపనిషత్స్. శృతి లిటరేచర్లో కొన్ని శతాబ్దాలుగా పాటుగా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వర్బల్ ట్రాన్స్మిషన్ త్రూ మౌత్ ఇవి ట్రాన్స్మిట్ అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ట్రాన్స్మిట్ అయిన తర్వాత పురోహితులు, బ్రాహ్మణ్స్ దాన్ని ఒక టెక్స్ట్గా, ఒక బుక్గా రాశారు. దిస్ ఈజ్ అబౌట్ శృతి లిటరేచర్. నెక్స్ట్ ఈజ్ స్మృతి లిటరేచర్. స్మృతి లిటరేచర్ అంటే ఏంటి? స్మృతి అంటే ఏంటి అసలు వర్డ్కి అర్థం అంటే దట్ విచ్ ఈజ్ రిమెంబర్డ్, అంటే ఏదో ఒకటి గుర్తుంది అనే అర్థం. అండ్ ఇట్ ఈస్ సప్లిమెంటరీ అండ్ మే చేంజ్ ఓవర్ టైం. అది క్రమక్రమంగా సమయానికి అనుగుణంగా మారుతుంది. సమయం చేంజ్ అవుతుంటే, టైం చేంజ్ అవుతుంటే, ఇయర్ గడుస్తుంటే ఈ సాహిత్యం ఏదైతే చేంజ్ అవుతుంది అని అంటారో దాన్ని స్మృతి లిటరేచర్ అని అంటారు. మరి ఈ స్మృతి లిటరేచర్లో ఏమేమి ఉంటాయి అంటే వేదాంగాస్, షాదర్శన, పురాణాస్, ఇతిహాస, ఉపవేద్, తంత్రాస్, ఆగమాస్, ఉపాంగాస్ ఉంటాయి స్మృతి లిటరేచర్లో. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ సంహిత అంటే ఏంటో చూద్దాం. మనకి శృతి లిటరేచర్లో ఏమనుంది? వేదాస్ అండ్ దేర్ సంహితాస్ అని ఉన్నాయి. సంహిత అంటే ఏంటి అంటే ద మంత్ర టెక్స్ట్ ఆఫ్ ఈచ్ వేద. ప్రతి వేదంలో మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలని సంహితాస్ అని అంటాయి. కొన్ని మంత్రాలు ఏంటో చూద్దాం. అష్టవక్ర గీత, భీర్గు సంహిత, బ్రహ్మ సంహిత, దేవ సంహిత, గర్గ సంహిత, కశ్యప్ సంహిత, శివ సంహిత, యోగజన్య వలక్య సంహిత అని అర్థం. సంహిత అంటే ఏంటి అంటే కంపైలేషన్ ఆఫ్ సుక్తాస్, హిమ్స్ అంటే భక్తి గీతాలు, మంత్రాలు అని అర్థం. సంహిత అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు 4 వేదాలలో ఒక్కొక్క వేదాన్ని చూద్దాం. ఫస్ట్ వేద ఏంటి అంటే ఋగ్వేద. ఋగ్వేద ఈజ్ నోన్ యాజ్ ద ఓల్డెస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఒక మతపరమైన ఒక సాహిత్యం ఏదైనా ఉందా, టెక్స్ట్ ఏదైనా ఉంది అని అంటే ఋగ్వేద. ప్రపంచంలోనే అతి పురాతనమైనది ఋగ్వేద. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ టెస్టామెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే మానవుని మనుగుడికి ఏదైనా ఫస్ట్ రుజువు ఉంది అంటే అది ఈ ఋగ్వేదానే. ఇట్ వాస్ కంపోజ్డ్ అరౌండ్ 1700 BCE, బిఫోర్ కామన్ ఎరా. 1700 BCలో దీన్ని కంపోజ్ చేశారు అంటే రాశారు. లాస్ట్ హిమ్స్ వర్ కంపోజ్డ్ బిట్వీన్ 1500 to 1200 BC. హిమ్స్ అంటే ఏంటి? అవి శ్లోకాలు లేదా భక్తి గీతాలు, మంత్రాలను హిమ్స్ అని అంటారు. ఈ ఋగ్వేదాలో హిమ్స్ ఉంటాయి.
ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ హిమ్స్. ఇందులో అన్ని శ్లోకాలు ఉంటాయి. ఎవరు వీటిని అందులో చేర్చారు అంటే ప్రీస్ట్ ఫ్యామిలీస్, అంటే పురోహిత కుటుంబాల వాళ్ళు ఈ హిమ్స్ని అందులో చేర్చారు. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ 10 books విచ్ ఆర్ కాల్డ్ మండలాస్. ఈ రిగ్వేద మొత్తం ఒక 10 పుస్తకాలలో ఉన్నాయి. అట్లా ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క మండలం అని అంటారు, మండలాస్. ద ఫస్ట్ అండ్ 10th మండలాస్ ఆర్ ద యంగెస్ట్. అంటే యంగెస్ట్ అంటే లాస్ట్కి రచించినవి ఏంటి అంటే ఫస్ట్ 10th మండలం, అంటే ఫస్ట్ బుక్ లాస్ట్ బుక్ అనుకోండి. అండ్ ఇవి చాలా పెద్దవి, లాంగెస్ట్ బుక్స్. 2nd to 7th మండలాస్, 2nd నుంచి 7th మండలాస్ ఏమో చాలా పాతవి. రిగ్వేద బట్ ద షార్టెస్ట్ బుక్స్. రిగ్వేదాలోనే చాలా పాతవి ఏంటి అంటే అవి 2nd to 7th మండలాస్, ఇవి చాలా చిన్నవి. 8th and 9th బుక్స్ ఆర్ ఆఫ్ మిక్స్డ్ ఏజ్. 8th ఇంకా 9th బుక్స్ ఈ మండలాస్ ఏవి ఉన్నాయో అవి బాగా పాతవి, కొత్తవి అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి రిగ్వేదాలో. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1017 హిమ్స్. ఇందులో 1017 శ్లోకాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ వాలకియా రెసిషన్. వాలకియా రెసిషన్ అంటే ఏంటి? రిగ్ అంటే ఏంటి? రిగ్ అంటే టు ప్రేజ్, అంటే ప్రశంసించటం. రిగ్వేద అని ఉంది, రిగ్ అంటేనే ప్రశంసించటం. వాలకిలయ రెసిషన్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియో చేద్దాం మనం దానిపైన. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి వాలకిలియా రెసిషన్ అంటే ఏంటి అని. ఓకేనా. మండల్ 3 అయితే ఇందులో 10 మండల్స్ ఉన్నాయి. అందులో మండల్ 3లో గాయత్రి మంత్ర ఉందంట. ఇప్పుడు కూడా మనము అన్ని దేవాలయాలలో మనం ప్రార్థన చేసేటప్పుడు, పూజించేటప్పుడు యూజ్ చేస్తున్న గాయత్రి మంత్ర ఎక్కడి నుండి వచ్చింది అంటే రిగ్వేద నుంచి వచ్చింది. రిగ్వేదాలోని మండల్ 3 నుంచి వచ్చింది. ఇది ఎందుకు కంపైల్ చేశారంటే సన్ గాడ్ సావిత్రిని పొగడటానికి, ప్రశంసించడానికి గాయత్రి మంత్ర ఉంది. గాయత్రి మంత్ర ఏంటి అది? ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా అనే ఈ గాయత్రి మంత్రం రిగ్వేదాలోని మండల 3 నుంచి వచ్చింది. మండల్ 9 కంటైన్స్ హిమ్స్ కాల్డ్ పారుష సుక్త ఫ్రమ్ వేర్ వర్ణా సిస్టమ్ ఈస్ డిస్కస్డ్. మనం వేదిక్ సివిలైజేషన్లోనే డిస్కస్ చేసాం కదా. వర్ణా సిస్టమ్ అని అంటే 4 క్లాసెస్గా డివైడ్ చేశారు. బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్, శుద్రాస్ అని 4 వర్ణాలుగా డివైడ్ చేశారు. అది వేదిక్ సివిలైజేషన్లోనే స్టార్ట్ అయింది. అయితే ఈ రిగ్వేదాలోని మండల్ 9లో ఈ వర్ణ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. ఏంటి? బ్రాహ్మణాస్ నోట్లో నుంచి వచ్చారు, క్షత్రియాస్ భుజాల నుండి వచ్చారు, వైశ్యాస్ కడుపు నుండి వచ్చారు, కాళ్ళ దగ్గర నుంచి శుద్రాస్ వచ్చారు అనేది ఈ వర్ణ సిస్టమ్ని ఈ మండల్ 9లో డిస్కస్ చేశారు. హిమ్స్లో, శ్లోకాలలో ఇది డిస్కస్ చేశారు. రిషి ఫ్యామిలీ ఆఫ్ అంగీరా హ్యాస్ కంపోజ్డ్ 35% ఆఫ్ ద హిమ్స్. రిషి ఫ్యామిలీ ఆఫ్ అంగీరా అనే ఒక ఫ్యామిలీలోని హెర్మిట్స్ కావచ్చు, రిషీస్ 35% ఆఫ్ ద శ్లోకాలు వాళ్ళే కంపోజ్ చేశారు. కన్వా ఫ్యామిలీ ఏమో 40% కంపోజ్ చేశారు. వాళ్ళు రిగ్వేదాలో ఎక్స్పర్ట్స్. వాళ్ళని హోత్రా ఆర్ హోత్రి అని కూడా అంటారు. ద హిమ్స్ ఆర్ నోన్ యాజ్ సుక్త విచ్ ఆర్ జనరలీ యూజ్డ్ అండ్ రిచువల్స్ అనమాట. ఈ హిమ్స్ని సుక్తాస్ అని కూడా అంటారు. రిచువల్స్లో ఇది యూజ్ చేసేవారు. అప్పుడు చాలా రిచువల్స్ ఉండేవే కదా. లైక్ అశ్వమేధ ఉంది. అశ్వమేధ అంటే ఏంటి? ఒక గుర్రాన్ని పంపించి ఆ గుర్రం 3 రోజుల పాటు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు రాజ్యము ఈ రాజు కిందికి వస్తుంది అనే ఒక రిచువల్ ఉండేది. అంటే అది నిజమా కాదా, గుడ్డా బ్యాడా అని తెలియకుండా ఒక ఫిక్స్డ్ యాక్షన్స్ ఏదైనా సెరిమనీలో భాగంగా చేస్తే దాన్ని రిచువల్స్ అని అంటారు. ఆ రిచువల్స్లో ఈ హిమ్స్ని యూజ్ చేసేవారనమాట. ఇంద్రా ఈజ్ ద చీఫ్ డైటీ సైటెడ్ ఇన్ ద హిమ్స్ ఆఫ్ రిగ్వేద. రిగ్వేదాలో శ్లోకాలలో ఏం చెప్పారు? ఇంద్రుడు వీళ్ళకి ప్రధానమైన దేవుడని, వరుణుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, సన్ గాడ్ సూర్య ఉన్నాడు, వీళ్ళు కూడా ప్రధానమైన దేవుళ్ళే అని ఈ రిగ్వేదాలోని శ్లోకాలు హిమ్స్లో మెన్షన్ చేశారు. ఇట్ హ్యాస్ మెనీ థింగ్స్ ఇన్ కామన్ విత్ జెంద అవేస్తా విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఇన్ ద ఇరానియన్ లాంగ్వేజ్. మనము జెండా అవేస్తా అనే ఈ బుక్ పేరు వేదిక్ సివిలైజేషన్లో కూడా వచ్చింది. ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వయా ఇరాన్ నుంచి వచ్చారు అని జెండా అవేస్తా బుక్లో వచ్చిందని మనం చెప్పుకున్నాం.
అయితే ఇది ఒక పవిత్రమైన బుక్, హోలీ బుక్ ఆఫ్ ఇరాన్. ఈ ఇరానియన్ లాంగ్వేజ్లో ఉన్న జెండా అవెస్తాకి ఇంకా ఈ ఋగ్వేదాకి చాలా దగ్గర పోలికలు, కామన్ థింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, ఋగ్వేద అయిపోయింది. సామవేద. మరి సామవేదాలో ఏముంది? ఆ తర్వాత వచ్చింది ఈ సామవేద, యజుర్వేద, అథర్వవేద, లాటర్ వేదిక్ పీరియడ్ గురించి ఈ 3 దాంట్లో ఉన్నాయి. ఋగ్వేదాలనేమో ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి ఋగ్వేదాలో ఉంది. సామవేద అంటేనే బుక్ ఆఫ్ ప్రేయర్స్, అంటే ప్రార్థించడానికి ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సిన బుక్స్, చాంట్స్ ఉన్నాయి, స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ చాంట్స్. సామ అంటేనే మెలోడీ అని అర్థం. ఇట్ కంటైన్స్ ద రిథమెటిక్ కంపైలేషన్ ఆఫ్ హిమ్స్ ఆఫ్ ఋగ్వేదాలో ఏవైతే హిమ్స్ ఉన్నాయో వాటికి ఒక రిథమెటిక్గా, ఒక మెలోడియస్గా ఇందులో రాశారు సామవేదంలో. ఇది ఋగ్వేద తర్వాత శాంక్టిటీలో, అంటే ఆ పవిత్రతలో సామవేద, ఋగ్వేద తర్వాత ఉంది సామవేదను. అండ్ లిటర్జికల్ ఇంపార్టెన్స్ టు ద ఋగ్వేద. లిటర్జికల్ అంటే అంత ప్రార్థనలకు కావాల్సిన హిమ్స్, అలాంటి చాంట్స్ అన్నీ ఎక్కడున్నాయంటే అవి సామవేదాలోనే. ఇందులో 1549 హిమ్స్ ఉన్నాయంట. ఇది సాక్రిఫైస్ చేసే అప్పుడు కానీ ఒక స్పెషల్ క్లాస్ ఆఫ్ బ్రాహ్మణ్స్ లైక్ ఉగాద్రిత్రిస్ వాళ్ళు సాక్రిఫైస్ చేసే అప్పుడు, అంటే దేవుడికి నైవేద్యం పెట్టే అప్పుడు పాలతో నెయ్యితో సంథింగ్ అన్నీ కలిపి నైవేద్యం పెట్టే అప్పుడు ఈ శ్లోకాలని, మంత్రాలని, స్తోత్రాలని, చాంట్స్ని పాడతారు. అయితే ఇండియన్ మ్యూజిక్, భారతీయ సంగీతానికి ఫౌండేషన్ ఎక్కడ పడింది అంటే ఇది ఆ సామవేద నుండే. ఓకే, నెక్స్ట్ వేద యజుర్వేదాలో ఏముంది? కలెక్షన్ ఆఫ్ సాక్రిఫికల్ ఫార్ములా. అంటే ఏవైనా బలి ఇవ్వడానికైనా, ఏదైనా త్యాగం చేయటానికి, లేదంటే ఏదైనా నైవేద్యం పెట్టడానికి ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ యజుర్వేదాలో ఉంది. తర్వాత రెసిటేషన్ ఆఫ్ మంత్ర అంటే ఏంటి? రెసిటేషన్ అంటే ఏంటి? ఏదో ఒక శ్లోకాన్ని కానీ, పద్యాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ మనం జ్ఞాపశక్తితో గుర్తుపెట్టుకొని రిపీటెడ్గా మళ్ళీ మనము పునరావృతం చేస్తున్నాము అంటే దాన్ని రెసిటేషన్ అని అంటాము. అయితే మంత్రాలని రెసిటేషన్ చేసే అప్పుడు పారాయణం, రెసిటేషన్ అంటే పారాయణం, మంత్రాలని పారాయణం చేసేటప్పుడు ఏవైతే రిచువల్స్ని మనం ఫాలో అవ్వాలో అవన్నీ యజుర్వేదాలో ఉన్నాయి. ఆధ్వర్యు అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ ప్రీస్ట్ ఈ యజుర్వేద గురించి నాలెడ్జ్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇట్ కంటైన్స్ బోత్ ప్రోజ్ అండ్ పోయట్రీ. ఇందులో పద్యభాగం ఉంది, గద్యభాగం కూడా ఉంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ యజుర్వేదాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో కృష్ణ యజుర్వేద, రెండోది శుక్ల యజుర్వేద. ద యజుర్వేద ప్రిస్క్రైబ్స్ ద ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ సాక్రిఫైజెస్ చేసేటప్పుడు లైక్ అశ్వమేధ ఉంది, రాజసూయ ఉంది. రాజసూయ ఎలా చేయాలి, అశ్వమేధ అనే ఈ రిచువల్ని, ఈ సాక్రిఫైస్ని ఎలా చేయాలి అన్నట్టుగా అనే ప్రొసీజర్ ఏంటి, ఇలా చేయాలి, గుర్రాన్ని తీసుకొచ్చి అలంకరించే అప్పుడు ఈ మంత్రం చదవాలి, ఈ యాగం చేయాలి అనేటివి అయితే ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ యజుర్వేదాలో ఉన్నాయి. యజుర్వేద హ్యాస్ 2 మేజర్ డివిజన్స్. అవును, కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద అని అంటారు. కృష్ణ యజుర్వేదాని బ్లాక్ యజుర్వేద, శుక్ల యజుర్వేదాని వైట్ యజుర్వేద అని అంటారు. కృష్ణ యజుర్వేదాలనేమో ఒక వర్సెస్, ఒక శ్లోకాలు ఇవన్నీ ఒక అరేంజ్డ్గా లేవన్నమాట, అన్అరేంజ్డ్ కలెక్షన్ ఆఫ్ వర్సెస్. వెరాజ్ దిస్ వైట్ యజుర్వేదాలనేమో ఒక వెల్ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ద సంహిత ఇన్ శుక్ల యజుర్వేద ఈజ్ కాల్డ్ వాజసేనయి సంహిత. సంహిత అంటే ఏంటి? మంత్ర. ఈ శుక్ల యజుర్వేదలో ఉన్న మంత్రాలని వాజసేనయి అని అంటారు. అవుట్ ఆఫ్ 16 ఓన్లీ 2 రెసెన్షన్స్ ఆఫ్ ద శుక్ల యజుర్వేద హ్యాస్ సర్వైవ్డ్. రెసెన్షన్ అంటే ఏంటి అంటే రివైజ్డ్ టెక్స్ట్, మళ్ళీ దాన్ని పునఃపరిశీలన చేసి రివిజన్ చేశారు. ఆ రివిజన్ చేసిన దాంట్లో ఈ శుక్ల యజుర్వేదలో ఓన్లీ 2 ఉన్నాయంట. ఇంకా మధ్యాదిన అండ్ కన్వ అనేటివి 2 సేమే ఉన్నాయి, కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయంట. ఓకే, నెక్స్ట్ వేద ఈజ్ అథర్వ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్య విన్నాం మనం.
పెట్టుకుంటారు కదా అథర్వ పేరు కూడా. అథర్వ వేద కంటైన్స్ ద మ్యాజికల్ హిమ్స్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ డిసీజ్. ఏవైనా వ్యాధుల నుంచి రిలీఫ్ రావడానికి కోసం కావాల్సిన కొన్ని మంత్రాస్, మ్యాజికల్ శ్లోకాలు ఏవైనా ఉంటాయి కదా హీల్ కావడానికి, అలాంటివి ఈ అథర్వ వేదాలో ఉన్నాయి. ఇండియన్ మెడికల్ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దట్ ఈజ్ ఆయుర్వేద. అథర్వ వేద నుంచెల్లే ఈ ఆయుర్వేద వచ్చింది అని చెప్తారు. అథర్వదన్ వాజ్ ద లెజెండరీ రిషి అండ్ ఈస్ కన్సిడర్ టు హ్యావ్ ద సంగ్ ద అథర్వ వేద. అథర్వ వేదాన్ని ఎవరు కంపోజ్ చేశారు, ఏమేమి ఉన్నాయి అని అంటే ఆయన పేరు అథర్వన్. అండ్ ఇంకొక ఆయన పేరు అంగీసార రిషి. ఓల్డెస్ట్ నేమ్ ఈజ్, దీనికి అథర్వ వేదకి ఇంకొక పేరు ఏంటిదంటే అథర్వంగిసర అనే పేరు. ఇద్దరు కలిసి కంపోజ్ చేశారు కదా. అయితే ఇది చాలా రోజుల వరకు అథర్వ వేదాన్ని వేదాలలో ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత అథర్వ వేదాన్ని వేదాలలో ఇంక్లూడ్ చేశారు. ఓకే, దేర్ ఆర్ 3 ఉపనిషత్స్. ఈ అథర్వ వేదలో 3 ఉపనిషత్స్ ఉన్నాయి. అదేంటి, ముండక, మండుకుయ. ఓకే, నెక్స్ట్ విల్ సి బ్రాహ్మణాస్. వేదాలు అయిపోయాయి. ఏం వేదాలు అయిపోయాయి, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వేద అయిపోయింది. నెక్స్ట్ శృతి లిటరేచర్లోని బ్రాహ్మణాస్ గురించి తెలుసుకుందాం. ద బ్రాహ్మణాస్ ద ప్రోస్ టెక్స్ట్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద హిమ్స్ ఇన్ ద వేదాస్. వేదాలలో శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలకి భావాలు, అర్థాలు ఈ బ్రాహ్మణాస్లో ఉన్నాయి. ప్రోజ్ టెక్స్ట్ అంటే పోయట్రీ, పద్యాలు కాదు, వాటికి అర్థాలు గద్య భాగంలో బ్రాహ్మణాస్ ఉన్నాయి. వాటికి స్టోరీస్ ఏంటి, హింస యొక్క అర్థం, పద్యం ఉంది, శ్లోకం ఉంది, శ్లోకం కింద భావం ఉంది. ఆ భావము ఈ బ్రాహ్మణాస్లో ఉన్నాయి. ఇంకా ఆ శ్లోకాలకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆరిజిన్ ఏంటి, వాటికి రిలేటెడ్ కథలు అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంకా వేదిక్ టెక్స్ట్కి సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క స్టోరీస్ కూడా బ్రాహ్మణాస్లో ఉన్నాయి. మరి ఏంటేంటి ఆ బ్రాహ్మణాస్ అనేటివి చూద్దాం. ఋగ్వేదాలో బ్రాహ్మణాస్ ఉన్నాయి. ఋగ్వేదాలోని బ్రాహ్మణాస్ ఐత్రేయ, కౌశిట్కి, సంఖ్యాన, చాలా డిఫికల్ట్ టు ప్రొనౌన్స్. సామవేదాలో ఉన్నవి పంచ్విష, షాద్విష, జైమినియా. సామవేదాలో ఉన్న బ్రాహ్మణాస్. It has also scientific knowledge of Vedic period include observational astronomy గురించి, జామెట్రీ గురించి ఇందులో ఉన్నాయి. అయితే ఒక 20 బ్రాహ్మణాస్ అనేటివి అన్నీ పోయాయంట, డిస్ట్రాయ్ అయ్యాయి, పాడైపోయాయి, ఎక్కడో పోయినాయి అనమాట. దే బికమ్ ఎక్స్టాంట్. This is controversial because recorded after several centuries of oral transmission. ఈ వేదాస్ అనగానే, బ్రాహ్మణాస్ అనగానే ఇది చాలా కాంట్రవర్షియల్ అని. ఎందుకు, ఇది నిజము, ఇది అబద్ధము, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఓరల్ ట్రాన్స్మిషన్, ఒకరి నుంచి ఒకరికి కొన్ని శతాబ్దాలుగా ఉన్న తర్వాత దీన్ని ఒకసారి రికార్డ్ చేశారు కదా. కొన్ని శతాబ్దాల తర్వాత దీన్ని రికార్డ్ చేశారు కాబట్టి ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ కాంట్రవర్షియల్. ఓకే, యజుర్వేదాలో ఉన్న బ్రాహ్మణాస్ ఏంటి అంటే కష్టక, కపిలిష్టక, మైత్రియాని, తైత్రియ. అథర్వ వేదలో ఉన్న బ్రాహ్మణాస్ ఏంటి, గోపాత్. ఇవి బ్రాహ్మణాస్ అంటే ఏంటి, అందులో ఉన్న వేదాలలో ఉన్న శ్లోకాల యొక్క భావాలు, వాటి ఎక్కడి నుంచి ఆరిజిన్ అనే వాటి కథల గురించి బ్రాహ్మణాస్లో ఉంటాయి. బ్రాహ్మణాస్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ అరణ్యంకాస్. అరణ్యం అంటే ఏంటి, అడవి, జంగుల్, అరణ్యం కదా. ఈ అరణ్యంకాస్ అని ఎందుకంటారంటే ఇవి అడవుల్లో రాశారంట. ఆర్ కన్క్లూడెడ్ పార్ట్స్ ఆఫ్ బ్రాహ్మణాస్. బ్రాహ్మణాస్కి ఇవి కన్క్లూడెడ్ పార్ట్స్. దే ఆర్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ వేదాస్ కమ్ బ్రాహ్మణాస్ అండ్ ఉపనిషత్స్. వేదాలకి, బ్రాహ్మణాలకి, ఉపనిషత్స్కి ఇవన్నీ ఒక వారధి లాంటిది, బ్రిడ్జ్ లాంటిది. అండ్ ఈ అరణ్యంకాస్ డోంట్ లే మచ్ ఎంఫసిస్ ఆన్ రైట్స్ అండ్ రిచువల్స్ పైన. అంటే ఇవి అశ్వమేధ, రాజసూయ, ఈ సాక్రిఫైసెస్, ఈ రైట్స్ మీద వీళ్ళు ఏమి నొక్కి చెప్పి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఫిలాసఫీకి, తత్వశాస్త్రానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. అండ్ మిస్టిజం అంటే ఏంటి, మిస్టిజం అంటే ట్రూ నాలెడ్జ్ ఏంటి, అసలు సత్యం ఏంటి, జ్ఞానం ఏంటి అని దేవుడితో మమేకమై, దేవుడితో ఏకమై
మనలో మనం ఏంటి, అసలు జీవితం యొక్క పరమార్థం ఏంటి అని తెలుసుకోవడం దానిపైనే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారే కానీ ఈ రిచువల్స్ పైన, సాక్రిఫైసెస్ పైన వీళ్ళు ఈ అరణ్యంకాస్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవి ఎవరికి ద్వారా దీన్ని రాశారు అంటే హర్మిట్స్, సన్యాసులు, తపస్సులు రాశారు. సన్యాసులకి, తపస్సులకి ఎందుకు రిచువల్స్, సాక్రిఫైసెస్? వాళ్ళ తర్వాత జంగుల్లో నివసించే స్టూడెంట్స్ శిష్యుల కోసం ఇవి రాశారు కాబట్టి వాళ్ళు కేవలము ధ్యానం పైనే వాళ్ళు ఫోకస్ చేశారే కానీ ఈ రిచువల్స్, సాక్రిఫైసెస్ పైన వాళ్ళు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు వీటికి వ్యతిరేకం. ఈ రిచువల్స్కి వాళ్ళు నైతిక విలువల పైన స్ట్రెస్ చేశారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు, విలువ ఇచ్చారు. నైతిక విలువలు, మోరల్ వాల్యూస్కి ఎక్కడ? అరణ్యంకాస్లో. నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్స్. ఉపనిషత్స్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. వేదిక్ లిటరేచర్లో ఇది లాస్ట్ ఫేజ్. ఇట్ డీల్స్ విత్ ఫిలాసఫీ. ఇది కూడా దీన్ని తత్వశాస్త్రంతో ఇది డీల్ చేస్తుంది. దీన్ని వేదాంత అని కూడా అంటారు. దీనిలో మ్యాటర్ ఏముంటుంది అంటే సోల్ గురించి, బ్రాహ్మణ గురించి, రీబర్త్ అంటే మళ్ళీ పుడతారా అన్న దాని గురించి, థియరీ ఆఫ్ కర్మ అని అంటారు కదా, ఆ కర్మ గురించి ఇందులో రాశారు. అసలు ఉపనిషత్స్ అంటే ఏంటి? యాక్చువల్ లిటరల్ మీనింగ్ ఏంటి అంటే ఉప అంటే నియర్ బై అంటే దగ్గర, షద్ అంటే టు సిట్ కూర్చున్నారు అంటే టు సిట్ నియర్ ద ఫీట్ ఆఫ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ బై ద గురూస్ టు ద డిసైఫల్స్ అంటే గురువు కాళ్ళ దగ్గర కూర్చొని శిష్యులు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు అంటేనే దాన్ని ఉపనిషత్స్ అని అంటారు. గురువులు పైన ఉంటారు, కింద శిష్యులు కూర్చుంటారు కదా, మీరు చూసే ఉంటారు చెట్టు కింద పాతకాలంలో స్టోరీస్లో. సో దాన్నే ఉపనిషత్స్ అని అంటారు. ముఖ్య ఉపనిషత్స్ అంటే ముఖ్యమైన ఉపనిషత్స్ అంటే ఏంటో చూద్దాం. చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే పెట్టాను. ఋగ్వేదాలో ఐత్రేయ ఉపనిషత్, సామవేదాలో ఛందోగ్య, శుక్ల యజుర్వేదాలో బృహదర్నాయక, కృష్ణ యజుర్వేదాలో శ్వేతర, అథర్వ వేదాలోనేమో ముండక ఉపనిషత్. ఓకే, ఇప్పుడు ఉపనిషత్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన నేషనల్ మోటో, మన జాతీయ నినాదం సత్యమేవ జయతే ముండక ఉపనిషత్ నుంచి తీసుకొచ్చారు. సత్యమేవ జయతే అంటే సత్యమే గెలుస్తుంది, సత్యమే జయిస్తుంది అని అర్థం. ముండక ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఏంటది? సత్యమేవ జయతే నానృతం సత్యేన పంతః వితతో దేవయానః ఏనాక్రమంత్య ఋషియో హ్యాప్తకామః యత్ర తత్ సత్యస్య పరమం నిధానం అనే ఒక శ్లోకం ఉంది, ఒక హిమ్ ఉంది. ఆ హిమ్లో నుంచి సత్యమేవ జయతే అనే నినాదాన్ని తీసుకున్నారు. అంటే సత్యమే గెలుస్తుంది, సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు అని అర్థం. ఇప్పుడు మనము స్మృతి లిటరేచర్ గురించి చూద్దాం. స్మృతి లిటరేచర్లో వేదాంగాస్ చూద్దాం. వేదాంగాస్ ఆర్ 6 ఆక్సిలరీ డిసిప్లిన్స్ అసోసియేటెడ్ విత్ స్టడీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వేదాస్. వేదాలను అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకొనడంలో వేదాంగాస్లో 6 డిసిప్లిన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి శిక్ష అంటే ఫనటిక్స్, కల్ప రిచువల్ క్యానన్, వ్యాకరణం గ్రామర్, నిరుక్త ఎక్స్ప్లెనేషన్, చంద వేదిక్ మీటర్ అండ్ జ్యోతిష్య ఆస్ట్రాలజీ. వేదాంగాలు ఈ 6. ఎపిక్ ఇతిహాసాలు ఏంటి? మహాభారతం, రామాయణం మనకి తెలుసు. వీటిని ఇతిహాసాలు, ఎపిక్స్ అని అంటారు. ఇంకా పురాణాస్ ఉన్నాయి. పురాణాలు ఏంటి అంటే అవి విష్ణు పురాణం, మత్స్య పురాణం అని ఉంటాయి కదా, ఇవి కూడా స్మృతి లిటరేచర్ కిందికి వస్తాయి. ఉపవేద అంటే ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు మనం వేదాలలో చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. దాన్ని ఎక్కడ అప్లై చేశారు, మరి ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అనేది చూద్దాం. ఒకటి ఆయుర్వేద అంటే ఇట్ డీల్స్ విత్ మెడిసిన్. ధనుర్వేద అంటే ఏంటి అంటే ఇట్ డీల్స్ ఇన్ ఆర్చరీ అంటే ఏంటి? విలువిద్యతో డీల్ అవుతూ ఉంటుంది. అది యజుర్వేదాలో ఉంది. గంధర్వవేద అంటే ఇట్ డీల్స్ విత్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, నాట్యము, సంగీతంతో డీల్ చేస్తుంది. అది సామవేదతో అసోసియేట్ అయి ఉంది. శాస్త్ర ఇట్ డీల్స్ విత్ మిలిటరీ టెక్నాలజీ అండ్ అసోసియేటెడ్ విత్ అథర్వవేద. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ వేదిక్ లిటరేచర్. నేను ఒక 80% కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను.
100% వేదిక్ లిటరేచర్ గురించి చెప్పానని అనను కానీ ఒక 80% బేసిక్స్ మీకు మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.